హలో ఎవ్రీవన్. ప్రముఖ ఐసీఏఆర్ అనే సంస్థ నుంచి మీకు డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి రిక్రూట్‌మెంట్ చేసుకునే విధంగానే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు ఏ డిగ్రీ చేసినా సరే అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చును. కాబట్టి ఈ రిక్రూట్‌మెంట్ గురించి పూర్తిగా ఈ వీడియోలో అయితే మీకైతే చెప్తాను. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా విజిట్ చేయని వారి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అందరూ ఆల్‌లో పెట్టుకోండి. టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఎలాంటి జాబ్స్ అప్డేట్స్ వచ్చినా సరే అక్కడ కూడా నేను మీకైతే అప్డేట్స్ అయితే పెడుతుంటాను కాబట్టి మీకు కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను. దాంట్లో కూడా జాయిన్ అయిపోండి. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఐసీఏఆర్ అంటే సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రైల్ అండ్ అగ్రికల్చర్ హైదరాబాద్ సంతోష్ నగర్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి నోటిఫికేషన్ అనేది ఆగస్టు 2వ తేదీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారమ్మా. ఇక్కడ మనకి ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, ఇక్కడ మనకి 2 రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. అందులో ఒకటి రీసెర్చ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ పోస్ట్‌కి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అంటే ఎంఎస్సీ లెవెల్‌లో మీరు అగ్రికల్చర్ కానీ, సైకాలజీ కానీ, సోషియాలజీ కానీ, ఎకనామిక్స్, హోమ్ సైన్స్ చేసింటే మీరందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ జాబ్‌లో సెలెక్ట్ అయితే మీకు 32,000 జీతం కూడా ఇస్తామనేసి డీటెయిల్‌గా మనకి ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. తర్వాత మనకి ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోవాలంటే కేవలం డిగ్రీ మీరు ఏ డిగ్రీ చేసినా సరే బీఏ, బీకామ్, బీఎస్సీ ఏ డిగ్రీ చేసినా సరే మీరు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చును. మీకు 20,000 జీతం కూడా ఇస్తామనేసి డీటెయిల్‌గా మనం ఇక్కడైతే క్లియర్‌గా అయితే గమనించవచ్చును. మరి ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవాలంటే మీకు కంపల్సరీ ఇంగ్లీష్, తెలుగు 2 లాంగ్వేజెస్ కూడా బాగా తెలిసి ఉండాలి అనేసి క్లియర్‌గా మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. మరి ఏజ్ లిమిట్ చూసుకుంటే మీకు ఏజ్ లిమిట్ అనేది 21 నుంచి 45 సంవత్సరాల మధ్య ఏజ్ లిమిట్ ఎవరికైతే ఉంటుందో అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చును. డోంట్ వరీ. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే వయసు సడలింపు అయితే ఉంటుంది. మీన్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది ఇందులో ఎందుకంటే నోటిఫికేషన్ కూడా మనకైతే క్లియర్‌గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో నోటిఫికేషన్ గురించి క్లియర్‌గా ఇంతవరకు అయితే ఇన్ఫర్మేషన్ ఉందమ్మా. సో తర్వాత మనం ఇప్పుడు అప్లికేషన్ ఏ విధంగా పెట్టుకోవాలి, జాబ్ సెలక్షన్ ఎలా చేస్తున్నారంటే మీకు జాబ్ సెలక్షన్ అనేది మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఆన్ ది స్పాట్‌లో మిమ్మల్ని అయితే రిక్రూట్‌మెంట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి అని దాని గురించి తెలుసుకుందాం. అప్లికేషన్ కూడా ఎక్కడ గాని మీరైతే అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫీజెస్ కూడా పే చేయవలసిన అవసరం అయితే లేదు. మీకు కింద డిస్క్రిప్షన్‌లో మీకైతే నోటిఫికేషన్ ఇస్తానన్నమాట. మీన్ పీడీఎఫ్ నోటిఫికేషన్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. 3 పేజెస్ ఉంది. ఆ 3 పేజెస్‌లో 2 పేజెస్ మీకు నోటిఫికేషన్, లాస్ట్ పేజ్ అనేది మీకు అప్లికేషన్ అమ్మా. ఇది మీకు అప్లికేషను. చూసుకోండి ఇక్కడ మీ యొక్క ఫోటో, మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క క్యాస్ట్, మీ యొక్క అడ్రస్, టెలిఫోన్ నెంబర్, మీ యొక్క ఈమెయిల్ ఐడి, మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఈ విధంగా వీళ్ళు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో ఈ డీటెయిల్స్ మొత్తం కూడా ఫిలప్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ తీసుకొని ఫిలప్ చేసి మీ సిగ్నేచర్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్‌తో పాటు ఇంకో కొన్ని డాక్యుమెంట్స్ అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అంటే సెల్ఫ్ అటాచ్డ్ డాక్యుమెంట్స్ అంటుంటాం కదా, ఆ సెల్ఫ్ అటాచ్డ్ డాక్యుమెంట్స్ మొత్తం కూడా మీరైతే తీసుకొని డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది. సో ఇంటర్వ్యూ అనేది ఎప్పుడంటే మీకు ఆగస్టు 21న మీకైతే ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేస్తున్నారు. ఐసీఏఆర్ సంతోష్ నగర్ హైదరాబాద్ 5005 ఇది అడ్రస్. మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినా సరే మీకు అడ్రస్ దొరికిపోతుంది. మీకు మార్నింగ్ 11 అవర్స్ కంతా మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. క్లియర్‌గా ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. క్యాండిడేట్స్ రిపోర్టింగ్ ఆఫ్టర్ 11 అవర్స్ విల్ నాట్ బి ఎంటర్డ్. ఓకేనా. సో 11 అవర్స్ తర్వాత ఎవరైతే అప్లికేషన్ తీసుకొని వెళ్తారో వాళ్ళని నాట్ అలౌడ్ అనేసి క్లియర్‌గా ఇక్కడ మనకైతే డీటెయిల్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో అదే విధంగా ఇక్కడ చూడండి, ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ షుడ్ బి ప్రెజెంటెడ్ ఫర్ వెరిఫికేషన్. కాబట్టి మీరు కంపల్సరీ ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఒక సెట్ ఒరిజినల్, ఒక సెట్ మీ దగ్గర ఉన్నటువంటి జిరాక్స్ కాపీస్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. డైరెక్ట్‌గా మీరైతే ఇంటర్వ్యూకి వెళ్ళే ముందమ్మా. సో తర్వాత చూసుకుంటే ఒక చిన్న మనకి నోట్ కూడా క్లియర్‌గా ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. ఫర్దర్ అప్డేట్స్ ఇఫ్ ఎనీ షెల్ బి పోస్టెడ్ ఆన్ ఇన్స్టిట్యూట్ వెబ్‌సైట్. ఓకేనా. సో మీకు దీనికి సంబంధించి ఇంకా ఏదైనా అప్డేట్స్ కావాలి అనుకుంటే అంటే మీకు ఆగస్టు 21 కాబట్టి మీకు ఇంకా డేట్స్ ఉంది కాబట్టి దీని గురించి ఇంకా మీకు అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మీకు ఇక్కడ చిన్న అఫీషియల్ వెబ్‌సైట్ కూడా ఇచ్చారు. ఈ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ అనేది మీరు క్యాండిడేట్స్ ఆర్ దేర్‌ఫోర్ అడ్వైజ్ టు విజిట్ ది వెబ్‌సైట్ రెగ్యులర్. కాబట్టి రెగ్యులర్ మీరు విజిట్ చేస్తా ఉంటే దీనికి సంబంధించి ఇంకా ఏదైనా అప్డేట్స్ వస్తే మీకైతే తెలుస్తా ఉంటుంది అనేసి మనకు ఒక చిన్న నోట్ కూడా ఇచ్చారు. సో ఇది మన నోటిఫికేషన్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్. సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ షల్ బి ప్రొవిజనల్ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ ఆఫ్ ది ఒరిజినల్ సర్టిఫికేట్స్. కాబట్టి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకొని వెళ్ళండి. సో ఇది నోటిఫికేషన్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్. మీకు కింద డిస్క్రిప్షన్‌లో నేను మీకు డైరెక్ట్ అప్లికేషన్ ఇస్తాను, నోటిఫికేషన్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి, అప్లై అయితే చేసుకోండి. సో ఇది వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.